శ్రోతలతో ఇష్టాగోష్ఠి పాటలు. Excuse me. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత ట్రిమ్గా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. నెత్తి మీద మొట్టి అయ్యో మొప్పి కట్టిందా? అందంట నీలాంటిది ఒకటి. ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు? ఓ భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదండి. మీరే నా దైవం. మీ పాదాల వద్ద ఎంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను. ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా? ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ నాటకం ఇంతటితో వదిలేద్దాం, ఇంక్లూడింగ్ ది మ్యారేజ్. నాకు ఇదంతా చిరాగ్గా ఉంది. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి చీప్గా. అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా? నిజంగానా? నిజంగా. అయితే రండి వెళ్దాం. రత్నమాలకి నిజం చెప్పాలంటే ఓ షరతు ఉంది. అనుకున్నా ఏ ఫిట్టింగ్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నా అనుకున్నా. ఎందుకు చేస్తుందబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపికగా వినొచ్చు కదా. నేను షరత్ పెట్టానంటే దానికో రీజన్ ఉంటుంది. అవునవును, తమరి కన్వీనియన్స్ కి. ఇంటికి రా, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లు చేశావనుకో, రత్నాన్ని నేను కలిపేస్తాను, మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను. బాగా ఆలోచించుకో. నువ్వేంటి నా కాపురం నిలబెట్టేది? నీ మెహర్బాన్ నాకేం అక్కర్లేదు. నా భార్య దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అందుకేనా కాలుగాలిన పిల్లిలా మీ కాలనీ చుట్టూ తిరుగుతున్నావు? ఇంటికొచ్చి షరత్లు ఒప్పుకున్నావనుకో, నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు. చెప్పింది ఆలోచించు. ఏంటి నువ్వు చెప్తే నేను ఆలోచించేది? ఈ జన్మలో నీ ఇంటి గడప తొక్కను. పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, తొక్కనంటే తొక్కను, చస్తే తొక్కను. హాయ్ నందు, అనుకున్న టైం కన్నా ముందుగా వచ్చేవే. వెక్కిరించాల్సిన అవసరమే లేదు. షరతులేంటో చెప్పు. యాదమ్మా, వెరీ సింపుల్. ఓ 2 hours లో ముంబై నుండి నా కంపెనీ లాయర్స్ వస్తున్నారు. నువ్వు నా భర్త హోదాలో వాళ్ళు అడిగిన చోటలా సంతకం పెట్టాలి, వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ తిరకాసు లేదు. సంతకాలేంటో తెలుసుకోవచ్చా? నీకు అనవసరం. సంతకాలు పెట్టే ముందు పేపర్స్ కూడా నువ్వు చదవకూడదు. నౌ ఐ అండర్స్టాండ్.